నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు ఏంటంటే కనుక మీకు చూపించాను కదా మా పాపది చిన్ని బిట్టి వీడియో. సో తను ఎస్టర్డే నైట్ ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు మా పిల్లలు ఇద్దరు. సో నేను ఏం గిఫ్ట్స్ ఇచ్చి పంపాను. సో నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మన చుట్టుపక్కల మనం నైబర్స్ అవి ఉంటారు కదా. సో మనం ఒక స్ట్రీట్లో ఉంటాం, లేకపోతే ఒక ఫ్లాట్లో ఉంటాం. సో అట్లా మన నైబర్స్ అవి ఉంటారు కదండి. సో వాళ్ళ పిల్లలు బర్త్డేస్ అవి అయినప్పుడు, అంటే చిన్నపిల్లల బర్త్డేస్ అవి అయినప్పుడు వాళ్ళకి ఏమేమి గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే మనం ఇంట్లోనే వెతుక్కోకుండా. సో అంటే అప్పటికప్పుడు ఎవరైనా కేక్ కటింగ్ ఉందండి, మా బాబు బర్త్డే లేకపోతే మా బాబు బర్త్డే కేక్ కటింగ్ ఉంది, మీ పిల్లల్ని పంపండి అని అంటారు కదా. సో మనం అప్పటికప్పుడు వెతుక్కోకుండా బయటికి వెళ్ళి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే కొన్ని గిఫ్ట్స్ అనేది మనం పెట్టుకుంటే సో చాలా యూజ్ అవుతుందండి. సో అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే మీకు చూపిస్తాను. సో ఇంకోండి ఎర్లీ మార్నింగ్ 5:37 అయిందనమాట. సో మీకు రివర్స్లో కనిపిస్తుంది 5:37, ఎర్లీ మార్నింగ్ 5:37 అయిందనమాట. సో అంటే నేను టీచర్ అని మీకు తెలుసు కదా, నేను స్కూల్కి వెళ్తానని కుకింగ్ చేసుకోవడానికి లెగిసేటప్పుడు ఈ వీడియో అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చాక టైం ఉండట్లేదు, వర్క్ ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడానికి సరిపోతుంది. అందులో పిల్లలు గట్రా ఉంటారు కదండి. సో నాయిస్ అవి వినిపిస్తుంది కదా. సో పిల్లలు పడుకున్నప్పుడు, ఇంకా పిల్లలు లేకుండా ఉన్నప్పుడే వీడియోస్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. సో ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకైతే కొన్ని గిఫ్ట్ ఐడియాస్ అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా పెన్సిల్ బాక్సెస్ అండి. సో ఫస్ట్ వచ్చి ఇలా పెన్సిల్ బాక్సెస్. సో చూసారు కదా, అంటే మనం ఇంట్లో రెడీగా పెట్టుకుంటే సో ఎక్కడికి అంటే చిన్నపిల్లలకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి స్టేషనరీ టైప్ కదా. సో నేనైతే అవే మా పిల్లల చేత గిఫ్ట్స్ ఇప్పిస్తూ ఉంటానండి. సో బర్త్డేస్ అవి అయినప్పుడు, అంటే నైబర్స్ అవి పిలిచినప్పుడు కేక్ కటింగ్ అవి అని, సో మా పిల్లల చేత నేను ఇవే ఇప్పిస్తూ ఉంటాను. నేను ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట. ఇలాంటివి పెట్టుకుని మా పిల్లల చేత ఇప్పిస్తూ ఉంటాను. సో నేను ఇట్లా కనిపిస్తూ కాకుండా మీకు అవి తీస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది చక్కగా, మీకు దగ్గరే కనిపిస్తూ బాగుంటుంది కూడా అవి కూడా. సో ఇంకోండి ఇలాగా పెన్సిల్ బాక్సెస్. సో పెన్సిల్ బాక్సెస్ కూడా ఒక ఐడియానే, సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో ఇవి వచ్చేసి పెన్సిల్ బాక్సెస్ అనమాట. సో ఇవి వచ్చేసి ఇట్లా 2 sides డోర్స్ అనేది ఉంటుంది, అదే సారీ డోర్స్ కాదు, సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో పెన్సిల్ బాక్సెస్ అంటే తెస్తానండి, చాలా తెస్తాను, అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు మిగిలిన మోడల్గా తెస్తూ ఉంటాను. సో ఇవి కూడా పెన్సిల్ బాక్సెసే, ఇట్లా పైనుంచి ఓపెన్ చేసుకుంటవి. సో ఇవి కూడా పెన్సిల్ బాక్సెసే, ఈ ఒక 2 పెన్సిల్ బాక్సెస్. సో డీమార్ట్కి అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే అన్నీ ఒక 4 వేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇవి కూడా ఒక 2 పెన్సిల్ బాక్సెస్. సో ఇంకోండి కలరింగ్ ఐటమ్స్ అనమాట. సో ఇట్లాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం పెద్ద పిల్లలు అవి ఉంటారు కదండి, అంటే కొంచెం మా బాబు కన్నా ఒక 3 years 4 years అట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అట్లా పిలిచినప్పుడు, లేదా చిన్నపిల్లల కన్నా యూజ్ అవుతాయి కదా. సో వాళ్ళకి కలరింగ్ అవి వేసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. సో ఇంకోండి ఇలా వాటర్ కలర్స్, ఇట్లా ఈ క్రేయాన్స్, కలరింగ్ క్రేయాన్స్. సో ఇవి పెద్ద కాస్ట్లీ అని తేనండి, తక్కువలోనే తెచ్చుకుంటాను. మినిమం ఒక 50 రూపాయల లోపు బడ్జెట్లోనే తెచ్చుకుంటాను. సో ఇవైతే 10 రూపీస్ మీ అందరికీ తెలుసు. సో ఇవైతే తెచ్చానండి. అంటే ఎక్కువ బల్క్లో వేసుకోకుండా ఒక 4 అట్లా వేసుకుంటూ ఉంటాను. సో అయిపోగా ఇవి ఒక 2 ఉన్నాయి. తర్వాత వచ్చేసి వాటర్ కలర్స్ అండి, ఇవి కూడా ఒక 4 తెచ్చాను. సో ఇవి ఇవ్వగా ఒకటి మిగిలిందనమాట. సో ఇవైతే వాటర్ కలర్స్. తర్వాత వచ్చేసి ఇలా షార్ప్నర్స్ అనమాట.
సో షార్ప్నర్ చూసారు కదండి, షార్ప్నర్. సో ఇలాంటివి తెస్తాను అండ్ ఇలా కూడా విడిగా. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కసారి సెట్ పంపిస్తాను. సో ఒక పెన్సిల్, ఒక షార్ప్నర్, ఒక ఎరేజర్, సో ఒక స్కేల్, చిన్న స్కేల్, సో అట్లా అనమాట. ఇవైతే చిన్ని చిన్ని షార్ప్నర్, ఇవి అప్సరా షార్ప్నర్స్ అనమాట. సో పెట్టయితే మా పిల్లలు పీకేశారు. సో అందుకే ఇలా విడిగా అయిపోయినవి. సో ఇలాంటివి అయితే షార్ప్నర్, ఎరేజర్స్ అయితే ఇలా పెట్టి తెచ్చేస్తాను. సో ఇవైతే షార్ప్నర్స్ అనమాట. కొంచెం ఒక్కొక్కసారి ఇట్లాంటి అంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో పంపుతాం కదా. సో ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా, సో అది. తర్వాత వచ్చేసి ఎరేజర్స్ అండి. సో ఎరేజర్స్ ఇవి. సో ఇవి లిప్స్టిక్ మోడల్ ఎరేజర్స్ అనమాట. పెద్ద ఓపెన్ అవ్వదు. సో చూసారా, తీసేస్తే వచ్చేస్తుంది, ఏం కాదు. లిప్స్టిక్ మోడల్ ఎరేజర్ ఇది వచ్చింది చూసారా, లిప్స్టిక్ మోడల్ ఎరేజర్ అనమాట. సో కొంచెం అమ్మాయిలకి గట్ట ఇవ్వడానికి, అంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, సో వాళ్ళకి ఇవ్వడానికి యూనిక్గా ఉంటుంది. సో స్టైల్గా కూడా ఫీల్ అవుతారు కదా వాళ్ళు. సో ఇది లిప్స్టిక్ ఎరేజర్ అనమాట. సో ఇట్లా ఈ మోడల్తో పాటు ఇట్లా ఈ ఎరేజర్స్ కూడా. సో ఇట్లా విడిగా ఎరేజర్స్ కూడా. తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ నేను టీచర్ని. సో పెన్స్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదండి. సో ఇలా పెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా పెన్స్ కూడా తెప్పిస్తాను. అంటే కొంచెం పెన్స్తో రాసుకునే పిల్లలు కట్ట ఉన్న వాళ్ళకి ఇలా పెన్లు అయితే ఇస్తానన్నమాట. సో పెన్స్, సో ఇదిగోండి, ఇయో సెట్లు అనమాట. సో ఇలా సెట్లు మీకు చెప్పాను కదా ఇందాక. ఇంకో ఇదైతే డైరెక్ట్ సెట్ అనమాట. సో ఇలా స్కేలు, షార్ప్నర్, ఎరేజర్, పెన్సిల్, సో ఇలా ఉంటాయి సెట్. ఒక్కోసారి ఇలా సెట్, ఒక చాక్లెట్, సో అలా ఇచ్చి పంపేస్తాను. ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ జిగురు పట్టడానికి సరిపడు. మీకు స్కేల్ డిస్ప్లే అవుతుంది. ఇంకోండి స్కేల్, ఇది పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్. సో ఇట్లా సెట్లు అనమాట ఇవి విడిగా అనమాట. సో విడిగా పట్టుకెళ్ళడం ఎందుకులే అనేసి ఇట్లా ప్యాకింగ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మనకి ఏమన్నా కొనుక్కున్నప్పుడు అయినా చాకర్స్, లేకపోతే ఏమైనా చైన్స్ అలాంటివి కొనుక్కున్నప్పుడు గట్రా కవర్స్ వస్తాయి కదా. సో ఇట్లా దాస్తూ ఉంటాను నేను. సో ఇది కూడా స్కేలు, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్. సో ఇలా సెట్లు అనమాట. ఇలా సెట్లు పెడతాను. సో పెన్సిల్స్ అండి, పెన్సిల్స్ మీకు ఎలాగా తెలుసు. సో చెప్తున్నాను కదా, విడిగా పెన్సిల్స్ తీసుకుంటాను, ఎరేజర్స్ తీసుకుంటాను, షార్ప్నర్స్ తీసుకుంటాను. సో విడిగా అన్నీ తీసుకుని ఇలాగా అట్లా ప్యాకింగ్ చేస్తుంటాను అనమాట. ఇలా పెన్సిల్ ఒకటి, ఎరేజర్ ఒకటి, షార్ప్నర్ ఒకటి, స్కేల్ ఒకటి పెట్టేసి ఒక్కొక్క చాక్లెట్, ఏదన్నా ఒక 5 రూపీస్ డైరీ మిల్క్ అనో, లేకపోతే 5 రూపీస్ 5 స్టార్ అనో, 10 రూపీస్ 5 స్టార్ అనో, సో అట్లా అనమాట. సో ఇట్లా ఇవి పెన్సిల్స్. ఇవి యొక్క పెన్సిల్స్ అండి. సో ఇవి కొంచెం మోడల్ అన్నమాట. సో కొంచెం ఇట్లా పైన బొమ్మ వస్తుంది, స్ప్రింగ్ వచ్చి, సో ఇట్లా చక్కగా ఊగుతూ ఉంటాయి. సో ఇవి ఒక మోడల్ పెన్సిల్స్ అనమాట. సో ఇంకా అంతేనండి. చూసారు కదా, చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అంతే. అంటే మనం భారీగా కాకుండా. సో నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, మీకు ఫస్ట్లోనే చెప్పాను, మన నైబర్స్ గట్ట పిలిచినప్పుడు గట్ట బర్త్డేస్కి అవి, సో పిల్లల్ని పంపమని కేక్ కటింగ్కి అవి పిలుస్తారు కదా. సో అప్పుడు ఇవ్వడానికి యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఐడియాస్ మీకు నేను చెప్పాను అనమాట. సో పిల్లలకి స్టేషనరీ కదా ఎక్కువ యూజ్ అవుతుంది. సో నేను ఇలా స్టేషనరీ అనేది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను. సో మా రీసెంట్గా నిన్న నైట్ మా పిల్లవాళ్ళు బర్త్డేకి వెళ్ళారని చెప్పాను కదా. సో వాళ్ళు ఏమేమి పట్టుకెళ్తున్నారో వీడియోలో చూడండి. లాస్ట్లో మీకు చిన్న ముక్క యాడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే. బాయ్ బాయ్. సో, చూసారు కదండీ! మా పిల్లలు బర్త్‌డేస్‌కి అవి వెళ్ళినప్పుడు ఇలా అయితే ఇచ్చి పంపుతూ ఉంటాననమాట. సో, ఇద్దరూ వెళ్తారు కాబట్టి వాడు ముందే వెళ్ళిపోయాడు మా అబ్బాయి అయితే. సో, వాడికి ఏదోకటి ఇస్తాను. సో, వాడు వెళ్ళిపోయాడనేసి దీనికైతే ఇది ఇచ్చి పంపాను. ఇవన్నమాట చిన్న చిన్న గిఫ్ట్ ఐడియాస్.